కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర మోటార్ సైకిళ్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీకృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎరుకల చెరువు గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షెడ్డులో దొంగిలించి దాచిపెట్టిన 16 బైకులను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన స్పెషల్ బ్రాంచ్ హై కానిస్టేబుల్ కాజాను జిల్లా ఎస్పీ అభినందించారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు వెల్దుర్తి సిఐ నేను స్పెషల్ బ్రాంచ్ కాజా ఎస్ఐ గారి అందరి సహకారంతో ఈరోజు పొద్దున ఈ ప్రెసిడెంట్ నాగభూషణ్ అని చెప్పేసి తన పార్టీ ఉంటాయి 2 వీలర్ అఫెండర్ అయితే ఇతను అసోసియేట్ ఒకతను ప్రస్తుత వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు. అనంతపురం కానీ, నందికొట్కూరు కానీ, నంద్యాల కానీ ఇక్కడంతా అంతర్జిల్లాలో దొంగతనాలు చేస్తారు. వీళ్ళకి సంబంధించి అమ్ముకోవడానికి ఒకతను పూర్వ అశోక్ అని చెప్పి మన ఎరుకల చెరువు గ్రామం అతను ఉన్నాడు, కృష్ణగిరి మండలము. అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళు ఇంత భాగం వాళ్ళు ఇంత భాగం చేసుకునేలాగా ఒప్పందం ఫస్ట్ నుండి ఉంది వీళ్ళకి. ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెల్దుర్తి గారు వెళ్ళి ఎరుకల చెరువు గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేస్తే అతని షెడ్డులో దగ్గర 16 బైకులు ఇతర ప్రాంతాల్లో దొంగలించబడిన బైకులన్నీ ఒక షెడ్లో ఉన్నది. అది మన అశోక్ వాళ్ళ షెడ్. ఆ క్రమంలో ఈ నాగభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోవడంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ చేస్తున్న క్రమంలో ఇతను నాగభూషణ్ అనే అతన్ని పట్టుకున్నాము. ఈ ప్రస్తుత వెంకటేష్ అనే అతను, అశోక్ అనే అతను పరారీలో ఉన్నారు. ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. ఈరోజు ఈ 16 బండ్లను సీజ్ చేసి అతన్ని నాగభూషణ్ అనే అతన్ని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ 16 బైకుల యొక్క విలువ సుమారుగా 6 నుంచి 7 లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాము. ఇది ఆర్టీఓ యొక్క రిపోర్ట్ తీసుకొని అడ్రస్ అన్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ యొక్క ఓనర్లకు అందించడం జరుగుతుంది. సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి సిఐ.